ఖర్చంతా నాది. ఆ ఫ్లాట్లో ఉన్నాం 24 గంటలు వంట తను. నిజం చెప్తున్నాను కదా, తను చికెన్ నా కోసం వండేది. వాళ్ళ ఇంట్లో వండుకొని నాకు పంపించేది స్విగ్గీలో తిను అని చెప్పి. అసలు నువ్వు వెజిటేరియన్ కదా, నీకు ఎలా వండుతావు అంటే, నాకు కిచెన్ ఆషాష్ కిచెన్ అని నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు అన్నీ వండడం తెలుసు, నాకు ఇష్టం, నీకోసం నేను వండుతాను ప్రేమగా అని చెప్పి పంపించే తనే. కానీ నేను ఎప్పుడు లైఫ్లో తనని అసలు చికెన్ తినమని బలవంతం చేయలేదు, తను ఎప్పుడు తినలేదు. నేను షేక్ నవాజ్గానే ఉన్నాను, తను షేక్ నతాషా లాగా తన అలాగే ఉంది. నేను నవదుర్గ అని చెప్పి పేర్లు చెప్తా ఉన్నాను కదా, నవదుర్గ అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లో అడిగేది ప్రతిరోజు, గుడికి వెళ్దాం రా అని. తనకేంద్రా అంటే నవాజ్కి ఇష్టం లేదు కదా, నవాజ్ రాడేమో, నేను రానులే అని చెప్పేది. సరే నేను చెప్పాను పోదాం అని చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని సార్. ఇప్పుడు తను ఏడుస్తూ కూర్చునేది, మా అమ్మ తిడుతుందని చెప్పి గుడికి రావట్లేదని. సరే వెళ్దాంపా అని చెప్పి నేనే వెళ్ళేవాడిని, నేనే తీసుకెళ్ళేవాడిని గుడికి. పోతే పోని. నాకు అసలు నా దగ్గర ఫోనే లేదు సార్, నా దగ్గర ఫోనే లేదు. నేను జనవరి 12 నుంచి ఇప్పుడు దాకా ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు. ఈ వీడియోస్ వల్ల ఇలా వచ్చిన దానివల్ల ఎందుకు లేని పోనీ పెడుతున్నారు. ఆ అమ్మాయి ఇష్టపడి నన్ను చేసుకుంది. సరే ఇంకోటి సార్, అలా బెంగళూరులో కేసు అయింది. బెంగళూరులో అక్టోబర్ 14 కేసు అయింది. కేసు అయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ అమ్మ వచ్చింది, నతాషా వచ్చింది, నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు నెల్లూరుకి వెళ్తే నెల్లూరులో కేసు చేసుకుంటే క్లియర్ అయిపోద్ది అని అందరూ మాట్లాడుకుంటా ఉన్నాం. నెల్లూరుకి వచ్చేద్దాం, పోలీసులను మాట్లాడదాం, ఏం చేయాలో చేద్దాం, ఏదో అందరూ తెలిసిపోయింది కదా అప్పుడు తెలిసింది వాళ్ళ అమ్మకి నాకు 2 పెళ్ళి అయిందని చెప్పి వాళ్ళ అమ్మకి అప్పుడు తెలిసింది. కానీ నతాషాకు ముందే తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు నెల్లూరుకి వెళ్ళకూడదు, నతాషాను తీసుకుని అక్కడికి వెళ్ళిపో, కావాలంటే దాని తర్వాత కావాలంటే మా ఇంటికి వచ్చేయి. అప్పుడు దాని తర్వాత విజయవాడకి వెళ్ళాం. ఈ మాట అక్టోబర్ 14 అక్కడ బెంగళూరులో. దాని తర్వాత అక్టోబర్ 14, 15 వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మేము ఆడిని చేసాం, కేరళకి వెళ్ళాం, 1 డే ఉన్నాం. మళ్ళీ అక్కడి నుంచి విజయవాడకి వచ్చాం, వయా ట్రైన్ వచ్చాం. విజయవాడ ట్రైన్లో వచ్చి విజయవాడలో ఒక 4 to 5 days ఉన్నాం. దాని తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది అక్కడికి, విజయవాడకి వచ్చి తను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంది. బయటికి వెళ్ళబాక అని చెప్పింది. బయటికి వెళ్ళబాక, మీ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, నేను తీసుకెళ్ళిపోతారని చెప్పి వాళ్ళమ్మే అన్నీ చూసుకుంటా ఉండేది. అన్నీ మనకు ఏం కావాలని తీసుకొచ్చేది, ఇంట్లో బయటికి వచ్చే వాళ్ళం కాదు. ఎప్పుడో రాత్రి ఒకసారి బయటికి వచ్చి గుడికి వెళ్ళేవాళ్ళు, అంతే. వెళ్తాను సార్, అంతే. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా నేను నిరపరాధని తెలిసేది. నేను తప్పేం చేయలేదు, అందుకే ముందుకు వచ్చాను. నేను తప్పు చేస్తుంటే నా ముందుకు రావాల్సిన అవసరం లేదు, నేను ఎటో పారిపోయేవాడినేమో. కానీ నేను తప్పే చేయనప్పుడు అనవసరంగా అందరి ముందు వేయాల్సిన అవసరం ఏంటి? నేను మీడియా దగ్గరకు వచ్చాను, ఇప్పుడు పోలీస్ దగ్గర కూడా వెళ్తాను, ఫర్దర్గా వెళ్తాను. ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా, నాకు మాత్రం న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరూ అమ్మాయి సైడ్ వింటారు కానీ అబ్బాయి సైడ్ వినరు. కానీ నేను తప్పు చేశానని నాకు తెలిసింది, నేను తప్పు చేసిన తన మ్యారేజ్ చేసుకోవడం ఒకటే. కానీ అది కూడా నేనేం ఫేక్ పెట్టుకొని చేసుకోలేదు. నా ఒరిజినల్ నేమ్, ఒరిజినల్ డాక్యుమెంటే పెట్టి చేశాను.